ఈ ఫిబ్రవరి మంత్లో 15 days అవుతుంది. ఆ బాధ నుంచి నేను ఇంకా ఆ ట్రోమా నుంచి ఇంకా బయటకు వస్తలే. అడిగి పోగానే అలకెళ్ళి పందిల్లి రప్పని ఉరకాలి. 2 లాగలు వచ్చేసి చనిపోయినాయని వాటికి సంబంధించిన ఫొటోస్ ఒక వీడియో అవుతుంది. మొదలెట్టేయమంటారా? సో హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ వచ్చేసి ఆటోలో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆటోలో ఉన్నా అంటే మీకు అర్థమైతే కావచ్చు. ఈరోజు వచ్చేసి మళ్ళీ సొప్ప పోసుకోవడానికి అయితే వచ్చినాం. ఎందుకు ఇంత తొందరగా వస్తున్నాము అంటే ఆ ఓనర్లు ఉంటారు కదా, ఆ ఓనర్లు వచ్చేసి మక్కని తొందర తీసేరి, లేదంటే జేసీబీతో నూపుతాం, మేము వేరే వాళ్ళకు లీజుకి అయితే ఇచ్చేసినాం, అది వాళ్ళు తీసేసుకుంటారు, తొందర తీసేయారని చెప్తారు. దగ్గర ఒక 3-4 రోజుల నుంచి ఇదే పని అవుతుంది. మక్క పోసుకుంటా పోయి కొడుతున్నాం, చేస్తున్నాం. సో దానివల్లనే మనం వేరే వీడియోలు అయితే తీస్తలేము. దానికోసం వల్లనే ఇప్పుడు బ్లాగ్ అయితే తీస్తున్నా. ఈ మక్క పట్టుకున్నప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నది, ఒకటి కాకపోతే ఒకటి. ఏందో ఏమో అర్థమే అవుతలేదు. అది గడ్డి లేదని బాధపడాలా, ఉన్న గడ్డిని కోసుకోనికి టైం దొరుకుతలేదని అట్లా బాధపడాలని అర్థమే అవుతలేదు. ఏందో ఏమో ఆ మామున్నది. ఇప్పుడైతే మనం నిన్ననే వచ్చి మొత్తం మక్క అయితే కోసినాం, ఒక మడికట్టు మొత్తం. ఇప్పుడు దాన్ని లోడ్ చేసుకొని మళ్ళీ మా బావి దగ్గరికి అయితే పోవాలి. ఇది ఒక్క మడి అయితే ఖాళీ చేయమన్నారు, అది వచ్చేసి అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని లోడ్ చేసుకొని పోతే అయిపోతుంది. ఎంజాయ్ పండుగ. ఇప్పుడు మనం లోడ్ అయితే వేసుకుందాం గైస్. ఇప్పుడు వచ్చేసి మా బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఆల్రెడీ అన్లోడ్ అయితే వేసినాం. మేము ఎంత కోసుకొచ్చినాము అంటే దగ్గర 2-3 రోజుల నుంచి ఇక్కడ కనబడుతుందిగా, ఇదంతా డంప్ చేసినాం. ఇక్కడ టైం వచ్చేసి 2 అవుతుంది. ఆవులకు నీళ్ళు పెట్టినాం, గడ్డేసినాం. గో టు హోమ్. ఇంటికి పోయి బుక్కడు ఎంత అయింది మళ్ళీ ఉరికి రావాలి. ఆవు మా ఉరికొచ్చడం అవుతుంది. ఇక ఇప్పుడు ఇంటికైతే పోయి బుక్కడు ఎంత అయింది మళ్ళీ రావాలి. ఇదే ఉన్నాయి మనకు. సో ఇది బ్లాగ్లో వచ్చేసి మీకు ఒకటి రీసెంట్గా మనం అండర్ గ్రౌండ్ బంకర్ తవ్వినాం కదా, ఆ బంకర్లో వచ్చేసి అసలు ఏమన్నా సొరినాయా లేదా అని మేము వచ్చేటప్పుడు ఏం చేసినామంటే దాంట్లో మూత పెట్టకుండా అట్లే వచ్చేసినాం డైరెక్ట్. పోయి చూద్దాం, ఒకవేళ మంచిగా ఉంటే అలా ఏం దొరకకుండా ఉంటే అలా క్యాంపింగ్ అయితే ఇద్దాం. సోలో క్యాంపింగ్ చేస్తాయి. అలా సోలో క్యాంపింగ్ చేసి ఆ తర్వాత దాన్ని ఊడిపోద్దాం. ఇక ఇప్పుడు ఇంటికైతే పోతున్నాం. ఇక గైస్ ఈరోజు వచ్చేసి డే 2 వ్లాగ్లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడే ఇంతకుముందుకే 10కి ఇంటికి పోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. బావి దగ్గరకు వచ్చి మా శిల్కా సైడ్ అయితే చూసినాం. చూడంగానే శిల్క వచ్చేసి మొత్తం అంటుకుంటుంది. సో పోయినసారి కూడా నేను మనకు ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పుడు దాంట్లో పోస్ట్ చేసిన, మెయిన్ వీడియోలో ఏం పెట్టలేదు. కానీ ఈసారి వచ్చేసి ప్రతిసారి ఈ టైంకి వచ్చేసి ఎవరో ఒకరు అంటు పెడతారు దాన్ని. సో దాన్ని ఆర్పడానికి కూడా అవకాశం ఉండదు. ఆల్మోస్ట్ మొత్తం తగలు పడిపోయింది. మొత్తం స్టార్టింగ్ తోరణాల సైడ్ నుంచి ఉంటుంది, ఇటు మొత్తం వేరే సైడ్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మండుకుండా మొత్తం ఘోరంగా అయితే వచ్చింది. సో చూపిస్తాం మీకు ఎంతవరకు మండిందో. పోయినసారి ఇంతకంటే ఘోరంగా మండింది. సేమ్ ఇదే టైంలో, ఈ మార్చు ఏప్రిల్ ఇదే టైంలో బాగా అంటు పెడతారు. కావాలని అంటు పెడతారా లేకపోతే అది ఏమన్నా ఉంటుంది కదా దానివల్ల ఏమన్నా అవుతుందా అని తెలియదు. బట్ అంటుకుంటుంది, ఖచ్చితంగా అంటుకుంటుంది. కింద ఏమన్నా జంతువులు ఉంటాయి, అవి చచ్చిపోతాయి. కథనే ఉంటుంది వీటితో. కాకపోతే దాంట్లో ఎవరు ఓరు కాబట్టి ఏం కాదు. కానీ ఇక పిట్టలు, పక్షులు, చిన్న చిన్న జంతువులు ఉంటాయి, వాటికైతే ఇబ్బంది. ఆ పొగకి చెట్ల మీద ఉన్నాయి కూడా చనిపోతే, వాటిలో ఉన్నాయి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి వేరే సైడ్. మొత్తం ఘోరంగా అంటుకున్నది, పొగలు ఘోరంగా వెళ్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా దగ్గరికి పోయి. గాసి ఇక్కడ చూడొచ్చు, మొత్తం అయితే అంటుకుంది. ఆల్మోస్ట్ మొత్తం అయితే కాలిపోయింది. ఇంకా అంటుకుంటూనే ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది ఆర్పనికి కూడా మనకు అవకాశం లేదు. అంత ఆల్మోస్ట్ కాలిపోయింది. చిలక మొత్తం అంటుకుంది. చూసారు కదా, మొత్తం అయితే అంటుకున్నది ఘోరంగా. సో మనం దాన్ని ఆర్పే అవకాశం అయితే లేదు. ఫైర్ ఇంజన్ ఫోన్ చేసినా కానీ ఆగదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం చిలకంతా అంటుకున్నది, వేరే ఆప్షన్ ఏం లేదు. మనం ఇప్పుడు ఆపేసినా ఆల్మోస్ట్ ఎంత తగలబడాలో అంత తగలబడేసింది. ఈ ఎండల వలన లేకపోతే ఎవరన్నా పుల్ల గిల్లలు ఎత్తారో తెలియదు. బట్
ఇదైతే సర్వసాధారణం అయిపోయింది. ఊకే చూసుకుంటా ప్రతి సంవత్సరం ఈ టైం వరకు ఖచ్చితంగా అంటుకుంటుంది, సెల్క్ అంతా కాలిపోతూ ఉంటుంది. సో ఏం చేయలేమో, దానికి మనం ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మా ఆవులకైతే నీళ్ళు అయితే పెట్టాలి. సో ఇప్పుడు పోయి వాటర్ పెట్టిన తర్వాత ఇంకొక విషయం అయితే చెప్తా. మా డైరీలో పెద్ద లాస్ అది. సో దాని గురించి నేను ఇంకో షెడ్ దగ్గరికి పోయినాకైతే చెప్తా ఏం జరిగింది ఏం కథ అని. సో దానివల్లనే నేను కొన్ని వీడియోస్ చేయడం అయితే మానేసిన. దగ్గర ఈ ఫిబ్రవరి మంత్లో 15 days అవుతుంది. ఆ బాధ నుంచి నేను ఇంకా ఆ ట్రోమా నుంచి ఇంకా బయటకు వస్తలే. దానివల్లనే వీడియో షూట్ చేస్తలే, ఏం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇట్లే ఉంటామని తీస్తున్న షూట్, లేకపోతే తీయకపోతుండే. ఇంకైతే చెప్తా గైస్, ఇక్కడ 3 కుక్కలు అయితే ఉన్నాయి కదా. ఈ 3 కుక్కల ప్లేస్లో ఇంకొకటి అయితే ఉండే చింటుగాడు, మీకు ఆల్రెడీ చూపించిన కదా. సరే కదా, 3 కుక్కలు ఉన్నాయి కదా. 3 కుక్కలు ఉండే, 4 ఉండే. బట్ ఒకటి వచ్చేసి అన్ఫార్చునేట్లీ హెల్త్ బాగాలేక చనిపోయింది. ఇవి కూడా అట్లే చనిపోయి ఉండే, చనిపోవడానికి సిద్ధంగా ఉండే, అంటే సిక్ అయిపోయినాయి. అంత యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఉండే మన దగ్గర, అవి వేసేసాం. ఏమైనా మళ్ళీ రికవర్ అయితే అయిపోయినాయి. ఆ బ్యాక్ సైడ్ అంతా తవ్వింది ఉంది చూసిరా. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఏదో వాటర్ లైన్ వేస్తారంట, పైప్ లైన్ ఆల్రెడీ వేసారు. బట్ ఇవి ఎన్నేళ్ళకి వస్తే కూడా తెలియదు. వీళ్ళు వచ్చేసి మా పైప్ బలగొట్టారు ఇంగ్లీష్ అయినా చేయలేము. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి పోతున్నాము అంటే, మనం అండర్ గ్రౌండ్ బంకర్ అయితే వేసినాం కదా. ఆ బంకర్ వచ్చేసి అసలు ఎట్లుంది, కూలిపోయిందా, ఉన్నదా లేదా చూద్దాం అనేది పోతున్నాం. సో ఇన్ని రోజులు వీడియో రాకపోనికి కారణం ఏంటంటే, రీసెంట్గానే చింటూ అనే కుక్క పిల్ల చచ్చిపోయింది. ఆ తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత లాగే చచ్చిపోయింది. దాని తర్వాత ఇంకొక లాగే అయితే చచ్చిపోయింది. మొత్తం 3 ఇన్సిడెంట్లు అయితే అయినాయి. ఆ రోజు నుంచి మనసంతా నాకు అప్పటి నుంచి బయటకు రానికి చాలా టైం పట్టింది. అందుకే వీడియోస్ తీయలేదు. సో 2 రోజులను బాధపడుకుంటుంటాం. ఇప్పుడు వచ్చేసి మన అండర్ గ్రౌండ్ బంకర్ దగ్గరికి పోయి అసలు అది ఉందా లేదా, ఏం చేస్తుంది, ఏం కథ అనేది చూద్దాం. అది తెలిసి దాంట్లో ఏమైనా వండుకునేమో అనిపిస్తుంది. చూద్దాం ఆడిపోయి. ఎండాకాలం వచ్చిందంటే ఊస. టైం వచ్చేసి ఇప్పుడు 3:30 ఏమో అవుతుంది. అయినా కానీ ఘోరంగా ఎండ కొడుతుంది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. నెక్స్ట్ ఇక మనకి బ్లాగ్ తర్వాత క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. సో దానికోసమే ఇప్పుడు మనం అసలు నడవదా చూడడానికి అయితే పోతున్నాం. అసలు మనం క్యాంపింగ్ ఏరియానికి చూద్దాం. అడిగి పోయినాక ఏమైతే ఏం కాదు. సో ఎండకు తిరగకండి, నా దగ్గర తిరిగిర్రు అనుకో ఎండ దెబ్బ తగులుతుంది. పైరం రంగా జీరాది బాటిల్ ఉంటాయి కదా 10 rupees, ఇలా తీసుకొచ్చుకున్నాం. ఆహా చల్లగా తాగితే మస్తుండే. బా చల్లగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ పొలం మాదే, బ్యాక్ సైడ్ కనబడుతుందా. దీంట్లో వచ్చేసి ఏమైతే వేయలేదు. ఎందుకు వేయలేదంటే దీంట్లో జాలు అవుతుంది. వరేసినా కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మిషన్ సాగది, అందుకోసం వేయలేదు. ఇటు మా బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం నిర్మానుషంగా అయితే ఉంటుంది. మొత్తం చెట్లన్నీ ఎండిపోయి ఘోరంగా కనబడుతుంది. ఏదో మన అడవిలోకి వచ్చినట్టుండదు, వేడికే పోయినట్టుంటుంది దూరం. ఇట్లా ఉంటుంది మొత్తం చెట్టు అంత ఘోరంగా ఉంటుంది. మన అండర్ గ్రౌండ్ బంకర్లో పాములు పందులు ఉన్నాయనుకో, వీడియోలో క్యాప్చర్ అయితే ఇద్దాం. మనం అలా పోకుండా ఆ సందు ఉంది, ఆ సందులకి ఏం చేయాలి, కెమెరా పెట్టి చూద్దాం అసలు వాళ్ళు ఏమైనా ఉన్నాయేమో. అడిగి పోగానే అడికెళ్ళి పందిళ్ళి రప్పని ఉరకాలి. గైస్ మన అండర్ గ్రౌండ్ బంకర్ దగ్గరికి అయితే వచ్చినాం. బట్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, లేమో ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏమైనా ఉన్నాయని కూడా ఏర్పడది, అట్లుంది. రీసెంట్గా వర్షం పడ్డది కదా, దానివల్ల కూడా ఏం కూలిపోలే. మట్టి వచ్చేసి మొత్తం జతికింది. ఇక్కడ ఒక హోల్ అయితే పడ్డది,
దీంట్లోకి ఏం చేయాలి, మట్టి అయితే పోయింది కిందికి, మట్టి కారేది కిందికి. సో మన బంకర్ వచ్చేసి ఇట్లా అయిపోయింది, మొత్తం మట్టితో కూడుకపోయింది మొత్తం. గైస్ మన అండర్ గ్రౌండ్ బంకర్లో వచ్చేసి ఏదైనా జంతువులు ఉన్నాయేమో అని చూద్దాం. కింద ఇక్కడ హోల్ అవుతుంది, దీంట్లోకి ఏం చేయాలి. ఏమైతే లేనట్టుంది. సేఫ్ కెమెరా బయట తీసుకున్నాం. గైస్ ఇప్పుడే మన అండర్ గ్రౌండ్ బంకర్లో వచ్చేసి ఫోన్ వెయిట్ అయితే చూసిన, దాంట్లో వచ్చేసి ఏమైతే లేవు. సో రెడీ టు మన క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తామని చెప్పినాం కదా. దీంట్లో వచ్చేసి కొన్ని కర్టెన్స్, కింద కార్పెట్, ఇంకా చిన్న చిన్న అయితే ఎక్విప్మెంట్స్ అలా యాడ్ చేసి మనం క్యాంపింగ్ అయితే చేద్దాం దాంట్లో. సో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. సో దీంట్లో మనం సోలో క్యాంపింగ్ చేద్దామా లేకపోతే టీంతో క్యాంపింగ్ చేద్దామా కామెంట్ అయితే చేయరి. ఒకవేళ సోలోగా చేద్దామంటే సోలోగా చేద్దాం, లేదు టీంతో చేద్దామంటే టీంతో కూడా చేద్దాం. ఎట్లయినా ఏం బాగలేదు, క్యాంపింగ్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టు ఉరకాలి కావాలి చెట్టు దగ్గరికి. సో గైస్ల ముందుకైతే చెప్పినాయి కదా, 2 లాగలు వచ్చేసి చనిపోయినాయని, వాటికి సంబంధించిన ఫొటోస్ ఒక వీడియో అవుతుంది, ఆ వీడియో అయితే చూపిస్తా. ఒకవేళ మీకేమన్నా తెలిసి ఉంటే దాని గురించి అయితే చెప్పండి. నాకు తెలిసి నేను దాన్ని అది అట్లా సిక్కు కాగానే తీసుకొని వెళ్ళిన, ఊళ్ళో డాక్టర్ ఉంటాడు కదా అక్కడ దగ్గరికి ఇచ్చేనా తీసుకుపోతే, దీనికి వచ్చేసి తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇన్ఫెక్షన్ అయిందని అయితే చెప్పింది మేడం వచ్చేసి. సో ఇక దానికి మనం ఏం చేయలేం. దానికి ఒక మనుషులు తాగే కొబ్బరి బొండాలు, గ్లూకోజు, అవి ఇవి అన్నీ టాబ్లెట్స్, టానికులు గినికులు అన్నీ సైడ్ చేసినాం. బట్ మనకు దక్కలేదు, లాగే దక్కుంటే భలే ఉండు. సో ఒక్కటి లాగే బతికితే మంచిగా అనిపించింది. బట్ 2 వేయడం వల్ల కొంచెం ఇక అదైపోయింది. దానివల్లనే వీడియో షూట్ చేసి కూడా బంద్ చేసిన. ఇంకా బాధ నుంచి బయటికి రాని ఇంకా టైం పట్టేటట్టుంది. సో ఇట్లే ఉంటే మన లైఫ్ ఆనే స్ట్రక్ అయిపోతుంది. అందుకోసం మూవ్ ఆన్ కావాలి కాబట్టి ఏదైతే అదే అయిందని అనిపిస్తున్నాం. అట్లా మీ డైరీలో కూడా ఇట్లా జరిగి ఉంటే కామెంట్ అయితే ఏరి చూద్దాం ఎంతమందికి ఇట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది. లైఫ్లో ఫస్ట్ టైం మా దొడ్లో ఒక లారీ చచ్చిపోడు. ఎందుకు అంటే నేను 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి అవల దగ్గరికి బాయ్ దగ్గరికి అయితే వస్తున్నా. సో లైఫ్లో సెకండ్ టైం, ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఒక బేబీ వచ్చేసి అలాగే అది ఏమంటారు దాని గ్రోతింగ్ సరిగా లేకుండే, దానివల్ల చనిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా మా 2 లాయలు తెచ్చుకొని గంటగా లైఫ్లో జరిగిన 3 సిచ్యువేషన్ ఇట్లాంటివి జరగాలి. ఒకటేసారి 2 లాయలు చచ్చిపోడు తీసుకోలేకపోయినా నేనైతే. ఏదేమైనా మనకు దక్కాలని లేవు, దక్కలేదు, చనిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి అవల దగ్గరికి పోయి దాన పెట్టుకొని పాలు పెట్టుకొని ఇంటికైతే పోవాలి. నైట్ వచ్చేసి కొంచెం షాపింగ్ అవుతుంది, బట్టలు అయితే కొనుక్కోవాలి, టీషర్ట్స్ అయినా డైలీ యూజ్కి. మనం రోజు బైక్ అడిగి వస్తున్నాం కాబట్టి డైలీ యూజ్కి అయితే లేవు. సో ఇప్పుడు పోయి పాలు పెట్టుకొని ఇంటికి వెళ్ళి సిద్దిపేటకి అయితే పోవాలి. 2 hours later. సో గాయ్స్ ఈరోజు వచ్చేసి వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు గో టు హోమ్. ఇంటికి పోయి బుక్కలంతా చాయ్ తాగి మళ్ళీ సిద్దిపేటకి అయితే దొరకాలి పాలు పోసడానికి, షాపింగ్ చేయాలి కొంచెం. ఇక చెప్పిన అప్పుడు డైలీ వేర్కి ఏం లేవని కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. గో టు హోమ్. బాయ్ 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 బాయ్. ఆవులందరికీ బాయ్ చెప్పి అయితే వచ్చేసినాం.